సొసైటీలో కొన్ని రెస్పెక్టబుల్ కోర్సెస్ ఉన్నాయండి. మీరు ఈ చదువులు చదువుకుంటే మీకు కొన్ని పవర్స్ వస్తాయి. కొన్ని పవర్స్ వస్తాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. మీరు ఐఏఎస్ పాస్ అయ్యారనుకోండి, ఫస్ట్ మీకు అసిస్టెంట్ కలెక్టర్కి ఇస్తారు, తర్వాత కలెక్టర్ అవుతారు ఒక డిస్టిక్కి. అలాగే ఐపీఎస్ చదువుకున్నారు, ఫస్ట్ మీరు ఐఏఎస్పీ అవుతారు, తర్వాత డిఎస్పీ అవుతారు, తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవుతారు. ఒక డిస్టిక్ మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మరి సీఏ చదువుకున్న వాళ్ళకి ఏం పవర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం పవర్స్ ఇచ్చింది సీఏ చదువుకున్న వాళ్ళకి? మీరు సీఏ ఫైనల్ పాస్ అయ్యారనుకోండి, మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక పవర్ ఇచ్చింది. ఏంటా పవరు? ట్యాక్స్ ఆడిట్లు చేసే పవరు, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే పవరు. ఈ రిపోర్ట్స్ అనేవి మ్యాండేటరీ అండి, కంపల్సరీ. ఈ రిపోర్టు లేకుండా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే 1,50,000 పెనాల్టీ లేదా 0.5% ఆఫ్ యువర్ గ్రాస్ రిసిట్స్ ఏదైతే అది మీరు పెనాల్టీ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కట్టాలి. ఈ రిపోర్ట్ ఇచ్చే అధికారం ఓన్లీ సీఏకే ఇచ్చారు. ఎవరైతే సీఏ ఫైనల్ పాస్ అవుతారో వాళ్ళకే ఈ అధికారం ఇచ్చారు. మరి ఏంటి ట్యాక్స్ ఆడిట్ అంటే ఏంటి, ఎవరెవరు ఫైల్ చేయాలి ఇప్పుడు చూద్దాం. సపోజ్ మీ టర్న్ ఓవర్ అంటే మీరు ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నారు, ₹1 కోటి దాటింది మీ వ్యాపారంలో, సేల్స్ అమ్మకాలు ₹1 కోటి దాటినాయి. జనరల్గా మీరు ₹1 కోటి దాటక ముందల జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ ఏదో పే చేస్తున్నారు, ₹1,00,000, 50,000, 2 లక్షలు పే చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే ఈ ₹1 కోటి దాటుతుందో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సీఏ దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తీసుకుని దెన్ యూ కెన్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. అలాగే ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేయను, నేను నార్మల్గానే పే చేస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయటం ఎక్కువ, మళ్ళీ సీఏ దగ్గరికి పోయి రిపోర్ట్ తీసుకోవాలని నేను తీసుకోను, అలా అంటే కుదరదండి. యాజ్ పర్ లా మీరు మీ టర్న్ ఓవర్ బిజినెస్ చేస్తుంటే ₹1 కోటి పైన ఉంటే మీరు కంపల్సరీగా ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తీసుకుని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. మీరు ప్రొఫెషన్ చేస్తున్నారు, డాక్టర్ చేస్తున్నారు, లాయర్ చేస్తున్నారు, ఇంజనీర్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, 50 లక్షలు దాటింది ఒక సంవత్సరంలో మీ ఆదాయం, మీరు కంపల్సరీగా సీఏ రిపోర్ట్తోనే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దిస్ ఈజ్ లా, ఓకేనా? దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఫైల్ చేయకపోతే 1,50,000 పెనాల్టీ, ఓకేనా? ఈ పవరు, ఈ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చే పవరు సీఏకే ఇచ్చిందండి. పర్టికులర్ ఏరియాకి సీఏ ఉంటాడు అని ఏముండదండి, ఏ సీఏ దగ్గరికైనా పోవచ్చు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద 3 లక్షల మంది సీఏలు పాస్ అయి ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. మరి 3 లక్షల సీఏలో ఏ సీఏ దగ్గరికైనా వెళ్ళి మీరు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవచ్చు. పర్టికులర్గా ఈ సీఏ దగ్గరికి వెళ్ళాలి అనేవి ఏం లేదండి. ఏ సీఏ దగ్గరికి వెళ్ళినా రిజల్ట్ సేమ్ ఉంటుంది. ఏంది? ట్యాక్స్ ఆడిట్ యాజ్ పర్ లా చేయాలి. ఎవరైతే సీఏ చదువుకుంటున్నారో వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేది అర్థం అవుతుంది. సపోజ్ ఆ 32 డిప్రిషియేషన్స్ ఉంటాయి. మీరు సపోజ్ మీ క్లయింట్ ఎవరైనా రాంగ్గా క్లెయిమ్ చేసుకున్నారనుకోండి, సార్ ఇలా కాదు సార్ ఇంకా మనకి ఎక్కువ వస్తుందండి అని ఆ 32 డిప్రిషియేషన్ ఎంత డిప్రిషియేషన్ వస్తుందో ఆ డిప్రిషియేషన్ని వేసి చివరికి ఒక కంక్లూజన్ వస్తుంది, ఇంత లయబిలిటీ, ట్యాక్స్ లయబిలిటీ అని. అలా డిటర్మైన్ చేస్తారు సీఏ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లో. అలా ఈ పవర్ ఓన్లీ సీఏకి ఇచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ సీఏకి ఇచ్చారు. మరి సీఏ ఫైనల్ అవ్వటం చాలా కష్టం, చాలా కష్టం. ఇండియాలో టాప్ 5లో అలా టాప్ 3 వేసుకోండి, టాప్ 3లో ఇది ఉంటుంది, సీఏ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. టఫెస్ట్ ఎగ్జామ్లో సీఏ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. మరి దీన్ని క్లియర్ చేయడం చాలా కష్టం. చాలామంది ఫౌండేషన్ పాస్ అవుతారు, సీఏ ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోద్ది. ఈ ఫైనల్ క్లియర్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి రాస్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ అనే కొన్ని జాబ్స్ని ఇష్యూ చేసింది. ఏంటంటే ఈ జాబ్స్, ఎవరైతే సీఏ ఐపీసీసీ పాస్ అవుతారో, ఇంటర్మీడియట్ అంటాం ఇప్పుడు దాన్ని, అది పాస్ అయిన వాళ్ళకి సపోజ్ సీఏ ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ స్కీమ్ అని ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది. దానికి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తుంటారు ఎవరు, సంథింగ్ ఇండివిజువల్స్ ఎవరు కానీ, కంపెనీస్ కానీ, ఎవరైతే ఆదాయం 50 లక్షల లోపు ఉంటుందో వాళ్ళు ఫైల్ చేసుకుంటుంటారు కదా. వాళ్ళు ఫైల్ చేసేటప్పుడు మరి వాళ్ళకి డిడక్షన్ క్లెయిమ్ చేయడం ఇబ్బంది అవుతుంది. మరి వాళ్ళకి ఎవరో హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ మీరు ఎవరైతే ఈ ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ హెల్ప్ చేస్తారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే పే చేస్తుంది. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తారో చూసారా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టించిన దాని మీద 1%, 2%, 3% అలా అమౌంట్ పే చేస్తుంటుంది. ఎవరైతే ఈ ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ ఉంటారో వాళ్ళకి పే చేస్తూ ఉంటుంది. అట్లా ఇదొక ఎంప్లాయ్మెంట్ తెచ్చారు ఎవరైతే సీఏ ఇంటర్మీడియట్ అయిపోతుందో వాళ్ళకి. అలానే కాదండి, సీఏలో ఇంటర్ అయిపోయింది అనుకోండి, మీరు ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వెళ్తే ఖచ్చితంగా మీకు 20,000, 25,000 ఇస్తారు. కాదు, అంత గుర్తింపు ఉండదు. సీఏ ఫైనల్ అయిపోతే మీకు మీరే బాస్.
ఓకేనా, చెప్పింది అర్థమవుతుందా? అది